పబ్బుల్లో వాయించే డీజే కాదు, పగిలిపోయేలా వాయించే డీజే అంటూ బరిలోకి దిగాడు అల్లు అర్జున్. పైగా ఈసారి మనోడు అమెరికాలో కూడా తన సత్తాను చాటాలని చాలా గట్టిగానే ప్లాన్ చేశాడు. కానీ ఇక్కడ ఎవరంతా వాయించినా కూడా సినిమాలో కంటెంట్ వాయిస్తేనే సినిమా ఆడుతుంది. ముఖ్యంగా డాలర్లలో టికెట్లు కొనే అమెరికన్ తెలుగు ప్రేక్షకులు రివ్యూలు రేటింగ్లు చూసుకునే తాము రెవెన్యూ సమర్పించుకోవాలా లేదా అని డిసైడ్ అవుతారు. అక్కడే అల్లు అర్జున్ కు దెబ్బ పడిపోయింది. అమెరికా టెరిటరీ కోసం ఏకంగా 9 కోట్లు వెచ్చించి సినిమాను కొన్నారు అక్కడి పంపిణీదారులు. కట్ చేస్తే ఇప్పుడు సినిమా ఓపెనింగ్ వీకెండ్ లో $8,50,000 మాత్రమే వసూలు చేసింది. సినిమా మరో వీక్ లో చూసుకుంటూ $1 మిలియన్ ఈజీగా వసూలు చేసింది. కానీ ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడి తిరిగి రావాలంటే మాత్రం $2 మిలియన్ వసూలు చేయాల్సిందే. అప్పుడే డిస్ట్రిబ్యూటర్లు సేదతీరుతారు. అలా చూసుకుంటే 50% ఇన్వెస్ట్మెంట్ ఈజీగా పోయే ఛాన్స్ ఉంటుంది. ఆ లెక్కన ఎన్ఆర్ఐ మార్కెట్ లో డీజే సరిగ్గా వాయించలేకపోయాడనే చెప్పాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.